హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా అని పేరు చెప్పగానే మనకి బాగా గుర్తొచ్చే పేరేంటి? రష్మిక మందన. అతి తక్కువ సమయంలోనే భారతీయ సినీ రంగంలోకి టాప్ హీరోయిన్లలో కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ సినిమాలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. ఈ బ్యూటీ కెరీర్ మలుపు తిప్పిన సినిమా గీతా గోవిందం. టాలీవుడ్ మరో హీరో దేవరకొండ సరసన రష్మిక నటించిన విషయం, అలాగే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్డమ్ సొంతం చేసుకుంది. ఇక 3 ఏళ్ల క్రితం పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ కొల్లగొట్టింది. ఇందులో శ్రీవల్లి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది రష్మిక. సౌత్లోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా పుష్ప సినిమా అదరగొట్టేసింది. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రష్మికకు పిలుపు కూడా వచ్చింది. హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ యానిమల్ మూవీతో మరో హిట్ అందుకుంది. అయితే ప్రస్తుతం పుష్ప మూవీ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ చిత్రంలో నటిస్తుంది. భారీ అంచనాల మధ్య రూపొందించిన ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే అండ్ వెయిట్ చేస్తున్నాం కూడా. దీంతో ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేసింది రష్మిక. అయితే దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈ మూవీ టీమ్ సందడి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్లపై భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. అయితే ఈ సినిమాకు రష్మిక ఏకంగా 10 కోట్ల వరకు పారితోషికం అనేది తీసుకుందట. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. త్వరలోనే యానిమల్ 2లోనూ నటించబోతోంది. కాబట్టి ఇంతకీ ఈ సినిమాకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంది అని మీరు అనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.